మెగా డిఎస్ అని చెప్పేసి లక్షల మంది నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అదే నిరుద్యోగులకు మెగా డిఎస్సి మేము అధికారంలో రాగానే మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పినాం. అదే కేసీఆర్ గారు విద్యార్థులు ఈ రోజు రేవంత్ రెడ్డి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, లేకుంటే జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్ బాధ్యత వహించాల్సిందిగా ఈ రోజు వ్యక్తం చేస్తా ఉన్నాము. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డిని గద్దెదింపే విధంగా మేము పనిచేస్తామని ఈ రోజు రేవంత్ రెడ్డి రద్దు చేయాలి, 3 నెలల డిఎస్సి వెంటనే రద్దు చేయాలి. ఈ రోజు ఈరోజు రేవంత్ అభ్యర్థులకు వెంటనే మీరు డిఎస్సి రద్దు చేయాలని ఈరోజు ఉస్మానియా సిటీలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయాలని బీఆర్ ఆధ్వర్యంలో ఈ నిరంకుశ పరిపాలనలో ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు చాలా నష్టపోతారు. వెంటనే డిఎస్సిని రద్దు చేయాలని ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి, పోస్ట్ పోన్ చేయాలి. అర్హత లేని ముఖ్యమంత్రిని ఈ రోజు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సో టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అదే విద్యార్థి నాయకులు చాలామంది కూడా ఓయూలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అయితే దగ్ధం చేయడం జరిగింది. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నా కార్యక్రమానికి దిగారు. పొద్దునుంచి పోలీసులు కూడా అందరూ కూడా వారిని అరెస్ట్ చేసి ఆ పిఎస్కు తరలించడం జరుగుతూ ఉంది. అనేక రకాలుగా విద్యార్థుల్ని అణిచివేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఓయూలో ఉన్నాం మనం. ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం ఇప్పుడే బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి అయితే వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఆ పిఎస్కు తరలించడం జరుగుతుంది. సో మొత్తాన్ని చూసుకుంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖండిస్తూ అన్ని ప్రజా సంఘాలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఎక్కడికెక్కడ విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో అంతా కూడా భగ్నం చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థుల జీవితాల పట్ల ఈ ప్రభుత్వం చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమాలు చేపట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే పోలీసులు కూడా పెద్ద ఎత్తున చూసాం. మనం ఇక్కడ మోహరించారు. ఒక పక్క సీతక్క ఎవరైతే మినిస్టర్ ఉన్నారో కాంగ్రెస్ మినిస్టర్ సీతక్కకి బర్త్డే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది పక్కన. అదేవిధంగా ఓయూలో ఈరోజు ఈ కార్యక్రమం కూడా బీఆర్ఎస్వి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం అంతా కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అవుట్ స్టూడియో.